హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. ఈరోజు ఎపిసోడ్ చూసిన వాళ్ళందరూ కూడా కొన్ని పాయింట్స్ క్లియర్గా అర్థమైపోతుంది. గ్రూప్ గేమ్ ఆడుతున్నారు కొంతమంది. అది ఎవరెవరని చెప్పేసి అయితే ఫుల్గా అయితే డిస్కస్ చేస్తా. అండ్ ఆల్సో ఈ గొడవలన్నీ బిగ్ బాస్లో ఈ లేడీస్ మధ్య ఎక్కువగా ఉంటుంది. కారణాలు చిన్న చిన్నవి అయినప్పటికీ కూడా ఈ జెంట్స్ అనే వాళ్ళు చూస్తూనే ఉంటారు కానీ వాళ్ళని సర్ది చెప్పడానికి ట్రై చేయకపోయినా కూడా నిఖిల్ ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకొని చాలా సర్ది చెప్తున్నాడు. ఆ పాయింట్స్ కూడా మాట్లాడతాను. ఓవరాల్గా ఈరోజు ఎపిసోడ్లో అన్నీ నార్మల్గా జరిగినప్పటికి కూడా పృథ్వీ చాలా అంటే చాలా ఓవర్ చేశాడు. నైనికని నామినేట్ చేసేటప్పుడు తను చెప్పిన పాయింట్స్ కూడా పాయింట్స్ కావు. ఇది అతను బిహేవియర్ని జనాలకి బ్యాడ్గా తీసుకెళ్ళిపోయింది. తన గ్రాఫ్ని చాలా వరకు తనే తగ్గించుకుంటున్నాడు అన్న పాయింట్స్ అనిపించుంటుంది మీకు కూడా. నాకు అనిపించిన పాయింట్స్ వరకు నేను మాట్లాడుతున్నాను. మీకు అనిపించిన పాయింట్స్ ఏదైనా ఉంటే కింద కామెంట్ చేయండి. కొంచెం అంటే చాలా వరకు మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్లు లేవు. మెయిన్ మనకు కావాల్సింది లైక్లు ఉండాలా. ఇంకా 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 వీడియో చేసే ముందు ఏంటంటే కొంచెం డోస్ పెంచుతా. ప్రజెంట్ అయితే ఇది ఒక మైక్ కొన్నాను కానీ ఇది సరిగ్గా వర్క్ చేయడంలో రీసౌండ్ అంతా తీసుకుంటుంది ఇది. బట్ మైక్ బాగాలేదు కాబట్టి నాకు కూడా ఎక్కువ వీడియో చేయడం ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. ఓకే, మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. ఎందుకంటే మనది 100-200 చూసినా కూడా ఒక్క లైకే ఉంటుంది. మరీ విచిత్రం, ఒక్క లైకే. అదేందో నాకు అర్థం కాదు. 100 మంది చూస్తే కనీసం ఒక 10 లైక్లను ఉండాలి కదా. ఆ లైక్లు ఉండటం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. లైక్ అయితే దయచేసి లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వకుండా వీడియో చూసిన మీకు ఇంకా నేనేం అనలేకపోతున్నా. లైక్ చేయకుండా వీడియో చూడబాకండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇచ్చేసి ఏదో పోతాడులే బతుకుతాడులే అనుకోండి, బతికేస్తా. నేను బాగానే మాట్లాడతా. ఎంత బాగా మాట్లాడతానంటే అంత బాగా మాట్లాడతా. బట్ ఏంటంటే ముఖం కొత్తది అయిపోయేసి నేను ఎవరో తెలియట్లేదు అనుకుంటా. చాలా మందికి తెలుసుకుంటారు త్వరలో. చాలా అంటే చాలా వీడియోస్ రాబోతున్నాయి. ఇది ఒక్క బిగ్ బాస్ గురించే కాదు, చాలా వీడియోస్ రాబోతున్నాయి. వెయిట్ చేయండి. ఓకే, అసలు విషయంలోకి వెళ్ళిపోదాము. మొత్తం ఈ బిగ్ బాస్ షోలు అంతా కూడా గబ్బు పట్టించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంత గబ్బు అంటే ఒక గ్రూప్ ఫామ్ అయిపోయి ఎవరెవరు నిఖిల్, సోనియా, అభయ్, పృథ్వీ ఈ నలుగురు ఒక గ్రూప్ అయితే ఫామ్ అయిపోయారు. బట్ ఏంటంటే షోని వీళ్ళు గ్రూప్గా ఆడట్లేదు, అందరూ నామినేట్ చేస్తున్నారు అన్న విధంగా ఏంటంటే నిఖిల్ పృథ్వీని నామినేట్ చేశాడు. పృథ్వీ ఏమో ప్రేరణని నామినేట్ చేశాడు. ప్రేరణ ఏమో పృథ్వీని నామినేట్ చేసింది. మొత్తానికి సోనియాకి అయితే కొంచెం పవర్స్ ఇచ్చి ప్రేరణని అయితే ఎలిమినేషన్ అంటే నామినేషన్ నుంచి అయితే తప్పించేసి విష్ణుప్రియాని అయితే నామినేట్ చేశారు. మొత్తానికి అయితే నామినేషన్లో ఉంది మణి, ప్రేరణ లేదులే. పృథ్వీ, నైనిక, విష్ణుప్రియ, ఆదిత్య, నిఖిల్, సీత, శేఖర్ భాష వీళ్ళైతే ప్రజెంట్ నామినేషన్లో ఉన్నారు. రేపు వీళ్ళ నుంచే ఎవరో ఒకరైతే ఎలిమినేషన్ అయితే అవ్వబోతున్నారు. ఎలిమినేషన్ అయ్యే వాళ్ళు కూడా మనకు పూర్తిగా అర్థమైపోద్ది. ఎక్కువ శాతం చెప్పాలంటే మణి, ఆదిత్య వీళ్ళిద్దరిలోనే ఉంటుంది. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరైతే ఎలిమినేషన్ ఫిక్స్ అయిపోయింది 100%. ఇది నిఖిల్ ఆర్ ఆదిత్య ఇద్దరిలో ఒకరైతే ఎలిమినేషన్ అయితే ఫిక్స్ అయిపోండి. మ్యాక్సిమం అయితే ఆదిత్య గారు వెళ్ళిపోతారు. మేబీ మణి అయితే ఖచ్చితంగా అయితే ఉంటాడు. ఇది మీకు అందరికీ తెలుసు అనుకుంటా ఆల్రెడీ. అంటే షో చూసే వాళ్ళకి అర్థమైపోద్ది. నేను కొంచెం లైవ్ చూస్తున్నా అప్పుడప్పుడు. ఆ లైవ్ చూస్తున్నాను కానీ మొబైల్ డేటా ఎక్కువ లేదు నా దగ్గర. జెన్యున్గా చెప్పాలంటే మొబైల్ డేటా ఎక్కువ లేకపోవడం వల్ల లైవ్ చూడలేకపోతున్నా. మరి అదే పనిగా ఇంకో బిగ్ బాసే ప్రపంచం అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు లైవ్ చూస్తూనే ఉంటారు. బట్ నేనైతే లైవ్ చూడటం లేదు. కొంతవరకు చూస్తూ ఉన్నాను లైవ్. ఏంటంటే లైవ్ ఆన్ చేస్తాను, ఏదైనా టాస్క్ ఏదైనా ఆడుతున్నా, లేదు ఏదైనా కొత్తగా ఏదైనా ఇంట్రొడ్యూస్ చేసినా తెలుస్తుంది కదా అని చెప్పేసి అప్పుడప్పుడు లైవ్ని ఆన్ చేస్తాం, మళ్ళీ ఆపేస్తుంటా. ఇట్లా జరుగుతూ ఉంది. బట్ పూర్తిగా లైవ్ చూస్తే క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఎందుకంటే 24 hours చూసేవాడికి ఈ షో కూడా ఎట్లా ఉందంటే లైవ్ మొన్న జరిగిన లైవ్ని 2 రోజుల తర్వాత వేస్తున్నాడు. ఇది చూద్దాం. ఆల్రెడీ వేరే టాస్క్ కూడా వచ్చేసింది. అది కూడా కొంచెం రేషన్ గురించి. ఆ లైవ్ అయితే చూశాను. ఈ రేషన్ టాస్క్ చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. ఇక్కడి నుంచే గొడవలు ఎక్కువ అవుతాయని చెప్పేసి ముందే అనుకున్నా. ఎందుకంటే ఫస్ట్ వీక్లో ఫుడ్ గురించే ఎక్కువ నామినేషన్స్ జరిగినాయి. ఫుడ్ గురించి ఎక్కువ డిస్కషన్,
ఫుడ్ వల్ల ఇరిటేషన్ అందరూ ఫీల్ అయ్యారు కాబట్టి ఈసారి ఫుడ్ని అయితే నామినేట్ డివైడ్ చేశారు ముగ్గురు కూడా. చీఫ్ ఉన్నారు కదా, నిఖిల్, యాష్మి అండ్ నైనిక, వీళ్ళు ముగ్గురు వాళ్ళ వాళ్ళ క్లాన్కి అయితే ఫుడ్ వీళ్ళే ప్రిపేర్ చేసేస్తారో లేదంటే డివైడ్ అయిపోయి ఎవరి పార్టీకి వాళ్ళు చీఫ్ ప్రకారం వండుకుంటారో తెలియదు. మొత్తానికైతే రేషన్ అయితే డివైడ్ అయిపోయింది. ఆ డివైడ్ అయ్యే పాయింట్స్ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతూ ఉంది. బట్ చూడాలా రేపు ఎపిసోడ్ ఎట్లా ఉందని చెప్పేసి. ఆల్రెడీ ఆ లైవ్ అయితే అయిపోయింది, అది వచ్చేసి ఉంటుంది. ఎందుకంటే రేషన్ అనేది డివైడ్ చేశారు కదా, ఆ టాస్క్ ప్రజెంట్ ఏదో జరుగుతూ ఉంది. టాస్క్ విషయంలో ఏదో యాష్మి వచ్చేసి మెయిన్ కెప్టెన్గా ఉంది, మిగతా వాళ్ళు ఆడుతూ ఉన్నారు. టచ్ చేస్తే ఈ ఫుడ్ అని, లేదు లివింగ్ రూమ్లోకి తీసుకొస్తే ఆ ఫుడ్ అని, ఆ కథా కార్కని అంతా నేను చూడలేదు. నా దాంట్లో మొబైల్ డేటా కూడా అయిపోయింది, లేదంటే చూసేవాడినేమో. రెస్ట్ దొరికినప్పుడైనా చూద్దాం అనుకుంటే కుదరటంలా. మేబీ మొబైల్ డేటా అవ్వకపోకుంటే చూసేవాడిని నేను ఖచ్చితంగా, కాదంటలేదు. నేను దాన్ని రివ్యూ ఇచ్చేవాడిని కాదు, నేను దాన్ని ఎంజాయ్ చేసేవాడినే కాబట్టి ఎక్కువగా అయితే నేను ఎక్కువ ఆలోచించాల. సర్లే రేపు చూడవచ్చులే, రేపు ఎట్టో ఎపిసోడ్ వస్తుంది కదా అని చెప్పేసి. మేబీ రేపు నామినేషన్స్ ఉంది కదా, నామినేషన్ ముందే చెప్తున్నా కదా, ఎలిమినేషన్ ఇద్దరులో ఉంటుంది, మనీ అండ్ ఆదిత్య వీళ్ళిద్దరిలో ఉంటుంది. 100% రాసి పెట్టుకోండి, మనీ అండ్ ఆదిత్య వీళ్ళిద్దరిలో ఉంటుంది. ఏమైనా ట్విస్ట్లు ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఎక్కువ శాతం ఇంకెవరున్నారు కదా, అతను లేడు కదా అసలు ఆల్రెడీ. నబీబ్ అయితే నామినేషన్ లేడు కాబట్టి ప్రాబ్లం లేదు. నబీబ్ నేను అనుకునేది అంటే నబీల్ ఉంటాడు కదా, నబీల్ అవరు మనీ అవరు ఆదిత్య గారు, వీళ్ళు ముగ్గురికి ఉంటుందిలే అనుకున్నాను నేను. మొత్తానికైతే నబీల్ తప్పించుకున్నాడు, ఇంకా మనీ ఆదిత్యనే ఉండేది. ఇంకా వీళ్ళిద్దరిలో ఒకరైతే నామినేషన్ ఫిక్స్ అయిపోండి, ఇది 100%. మిగతా వాళ్ళంతా సేఫ్ అయిపోతారు. నిఖిల్ సేఫ్, సీతా సేఫ్, శేఖర్ బాష్ సేఫ్ అండ్ ప్రేరణ ఆల్రెడీ సేఫ్ అయిపోయింది. ఇదనమాట. విష్ణు కూడా సేఫ్, నైనిక కూడా సేఫ్ అయిపోతారు. ఎందుకంటే వీళ్ళంతా ఒక గ్రూప్గా అయితే ఆడుతున్నారు అనిపిస్తుంది, గ్రూప్ గేమ్గా. బట్ ఏంటంటే మెయిన్ రీజన్స్ చెప్పుకోకుండా కూడా కొంత నామినేట్ చేసుకుంటున్నారు. బట్ ఇట్లాగుంటే పస్ ఉండదు. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ వైల్డ్ ఎంట్రీ కార్డు ఉంటుంది కదా, వైల్డ్ ఎంట్రీ ఏదో ఉంటుంది కదా, మధ్యలో ఎంట్రీ ఇస్తారు కదా, వాళ్ళు వచ్చిన తర్వాత గేమ్ అయితే చేంజ్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎంట్రీ అయిన తర్వాత ఏంటంటే గ్రూప్ నుంచి చెదరగొడతారు వాళ్ళు. ఆల్రెడీ వీళ్ళు గ్రూప్గా ఫామ్ అయి ఉన్నారు అని తెలిసే వస్తారు కాబట్టి మొత్తం వాళ్ళు కూడా షో చూస్తుంటారు. బట్ ఎవరు వస్తారు ఎవరు రారు అనే విషయం అయితే ఇంకా అంత క్లారిటీ లేదు. మేబీ త్వరలో అయితే వైల్డ్ ఎంట్రీ అయితే ఉంటుంది. మంచి ఇదనమాట, వచ్చే వాళ్ళు కూడా అన్ని గేమ్ తెలుసుకుని వస్తారు. లాస్ట్ టైం అయితే చాలా బాగుండింది, బోలే గారు ఎంట్రీ ఇచ్చారు కదా, బోలే గారు అతను ఎవరో ఎంట్రీ ఇచ్చారు, అర్జున్, వీళ్ళతో బాగుండింది షో. మరి చూడాలి మరి ఈసారి ఎలా ఉంటుందని చెప్పేసి. అలాగే బజ్జు, బిగ్ బాస్ బజ్జు, అంబటి ఎవరు అంబటి అతను, నేను అది కూడా చూసా. మరీ వరస్ట్గా ఇంటర్వ్యూ చేస్తున్నాడు. చెత్తనాయాలు అంటున్నావు, సారీ అబ్బా, మళ్ళా నా మీద పడతారు కేసులు పెట్టి. చెత్తగా తన ఇంటర్వ్యూ అసలు నచ్చలేదు. అసలు వేసే క్వశ్చన్లు కూడా అసలు నచ్చలేదు. అతన్ని ఎట్ట తీసుకున్నారు, వీళ్ళు ఎట్ట చేశారు ఏమో నాకు తెలియదురా నాయన, ఇదంతా వేస్ట్ ఇది. మేబీ ఇదబ్బా పాయింట్స్. ఇంకా ఎక్కువగా అనిపించిన పాయింట్స్ ఏంటంటే గ్రూప్గా ఆడుతున్నారని ఒక పాయింట్ను, పృథ్వీ ఓవర్గా బిహేవ్ చేశాడు. మర్చిపోయిన దాని చెప్పడం వచ్చా. పృథ్వీ ఎందుకు ఓవర్ చేశాడంటే తిన్న ప్లేట్ కడగలేడు అతను. తిన్న ప్లేట్ కూడా కడగకుండా ఆడ పెట్టేసి, నువ్వు నేను తిన్న ప్లేట్ని ఆడ పెడితే కడగలేదని చెప్పేసి నిన్ను నామినేట్ చేస్తానని చెప్పేసి నైన్కేకి చెప్పాడు. నైన్కే షాక్ అయిపోయింది. మేబీ కరెక్ట్ పాయింట్, అది రైట్ పాయింటా మీకు అనిపించిందా? తిన్న ప్లేట్ కడగకపోతే నామినేట్ చేయటం ఏంటబ్బా, అట్లీస్ట్ రెస్పాన్సిబిలిటీగానే ఉండాలి తనకి. అంత బలిసింది ఆయనకి బాగా, అదే అనిపించింది నాకు, ఎంత బలుపురా వీడికి అని చెప్పేసి. బట్ నబీల్ కూడా అదే పాయింట్ని మాట్లాడుకోకుండా మాట్లాడలేదు. కానీ ఇదేంది, సోఫా మీద నువ్వు కాలు పెట్టున్నావు, అది డర్టీ అయిపోతుంది, అది క్లీనింగ్ డిపార్ట్మెంట్, అందుకే నేను నామినేట్ చేస్తానంటే పృథ్వీ ఓకే పో అని చెప్పాడు. వాడికి ఎంత బలుపు ఉందో. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా అయితే హౌస్లో ఉండటానికి అస్సలు వీలు లేదు. మేబీ దేవుడి వల్ల ఉంటే ఆ పృథ్వీ గారిని తీసి పక్కన పడేయండి, ఎందుకంటే కొంచెం వరస్ట్ ఫెయిల్ లాగా ఉన్నాడు. మేబీ ఈ నలుగురు ఉన్నారు కదా, నిఖిల్, పృథ్వీ, సోనియా అండ్ అభయ్, వీళ్ళు నలుగురిని కానీ డివైడ్ చేస్తే, వీళ్ళు నలుగురిని, ప్రేరణ కూడా వాళ్ళతో పాటు కలిసే ఉంది, వీళ్ళ ఐదుగురు కానీ డివైడ్ అయిపోతే బిగ్ బాస్ షో చాలా బాగుంటుందని ఎంతమంది అనుకుంటున్నారు? వీళ్ళందరూ కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, మిగతా వాళ్ళు ఇండివిజువల్గా ఆడుతున్నారు. మనీ అండ్ ఆదిత్య, నబిల్ అంటే మిగతా వాళ్ళు ఎవరైతే నైనిక కావచ్చు, యష్మి కావచ్చు, విష్ణుప్రియ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇండివిజువల్గా ఆడుతున్నారు, గేమ్ ఆడుతున్నారు. బట్ వీళ్ళు మాత్రం గ్రూప్గా ఆడి సేఫ్ అవుతా వస్తున్నారు.
1 వీక్ 2 వీక్ అని చెప్పేసి అందరికీ వేస్తాడు బిగ్ బాస్ ఒక రోజు. ఆ రోజు తెలుస్తుంది ఎవడుంటాడు ఎవడు పోతాడు అని చెప్పేసి. ఆ రోజు ఫీల్ అవుతారు అరే ఒకరిని మిస్ చేసుకున్నాం అని చెప్పేసి. ఎందుకంటే బిగ్ బాస్ టీం కూడా వాచ్ చేస్తూ ఉంటుంది కదా. వాచ్ చేస్తున్నప్పుడు ఏంటంటే తెలిసిపోద్ది ఆటోమేటిక్గా వాళ్ళకే తెలుసు. సో వీళ్ళు నలుగురు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, వీళ్ళకి ఏదో పెట్టాలా, ఏదైనా పెడితే గానీ వాళ్ళు డివైడ్ కారు అని చెప్పేసి అయితే అనుకుంటున్నా. మేబీ యష్మికి సూపర్ పవర్స్ ఇచ్చారు కదా. నామినేషన్ అయిన వాళ్ళలో ఒకరిని తప్పించి నామినేషన్ వేరే వాళ్ళని నామినేషన్ చేయమని చెప్పేసి యష్మికి అయితే చెప్పారు. మేబీ యష్మి బెస్ట్ ఫ్రెండ్ కదా పృథ్వీ. అందరూ నేను పృథ్వీని అనుకున్నా కానీ బట్ పృథ్వీని అయితే నామినేట్ చేయలేదు ఆమె. ఆ విషయం ఆదిత్య నబీల్తో డిస్కస్ చేస్తా ఉన్నాడు, చాలా వరస్ట్గా ఆడుతున్నారని చెప్పేసి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే నా వీడియో చూసే వాళ్ళు అందరూ కూడా చిన్న రిక్వెస్ట్ అబ్బా, ఇంత ప్లీజ్ చాలా కష్టాల్లో ఉన్నా, లైక్ అయితే చేయండి. యూట్యూబ్ ఒకటే అనుకొని దిగేసా, బట్ ఇప్పుడు అనుకుంటే కుదరదు. వ్యూస్ పర్లేదు చిన్నగా గ్రో అవుతా ఉంది, అలానే లైక్లు ఉంటే ఇంకా బాగా గ్రో అవుద్ది. థంబ్నైల్స్ కూడా బాగా ఇంప్రూవ్ చేశా, ఇది ఓన్గా నేను తయారు చేసాను అంతేగాని నాకంటూ ఒక టీము అలాంటిది ఏం లేదు. అందరూ మైక్ మార్చమంటున్నారు, మైక్ అయితే మార్చేస్తారు త్వరలో. ఓకే ఫ్రెండ్స్, ఉంటా.